మీ విషయం ఒక్కసారి ఆలోచించండి. సినిమాకు పోయి వచ్చింది. సినిమాకు పోయే సంగతి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు 10 మందికి తెలుసు. ఆయన ఇక్కడికి వచ్చింది. ప్రభు బళ్ళకి చిత్తపడండి, వరుసలుగా కూర్చోండి అని ఇటు కూర్చున్న మనిషి సడన్గా తిరిగి మాకని చెట్టు పెట్టేసింది. ఆ పక్కన ఏమంటది, సినిమాకు పోయేస్తే దీంట్లో ఎందుకు పొంతావు, నేను కొన్ని శాపం తెచ్చుకుంటామంటే నువ్వు తెచ్చుకుంటావు, నేను కాదు తెచ్చుకునేది. వాళ్ళు ఎవరు తీసుకెళ్తే నేను కానీ డబ్బులు ఖర్చు పెట్టిపోయాను సినిమాకే ధర్మాయి అని ఆ అమ్మాయి నన్ను ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి చెప్పింది, అన్న సినిమాకు పోయొచ్చి ప్రభు బలలో కూర్చొని ఉందని. నేను ఇక్కడ ఏం చెప్పానమ్మా, ప్రభు బలలో అర్హత కలిగిన వాళ్ళే కూర్చోండి, అర్హత లేకపోతే కూర్చోబోకండి, పశ్చాత్తాపడి తీర్మానం చేసుకుంటే ఇక మీట ఆ పనులు చేయకుండా జాగ్రత్త పడండి అని చెప్పాను కదమ్మా. మరి అర్హత లేకుండా దీంట్లో పాలు పొందితే రోగాలు వస్తాయి, అవి దీర్ఘ రోగాలుగా మారుతాయి. బైబిల్లో ఉన్న మాట చదివి కొంతమంది క్రమం తప్పి అక్రమాలు చేస్తూ కూడా దీంట్లో ప్రవేశిస్తే కొంతమంది హఠాత్తుగా చచ్చిపోతారు అని బైబిల్లో రాసింది. ఎన్ని చెప్పాను కదమ్మా, వినకపోతే నేనేం చేయను, దేవుడికి అప్పచెప్పేస్తా. చూడండి, మనస్సాక్షి లేకుండా సచ్చిన మనస్సాక్షి, కూలిన మనస్సాక్షితో కొంతమంది ప్రవర్తించే ఆ ప్రవర్తన పరిశుద్ధాత్ముడు గుర్తించి ఈ రోజున ఈ హెచ్చరికను మీకు ఇస్తున్నాడు.